ఈ వీడియోలో వచ్చేసి కంపారిజన్ ఆఫ్ ఎఫ్ఎం అండ్ ఏఎం సిస్టమ్స్. ఎఫ్ఎం అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఏఎం వచ్చేసి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనమాట. ఈ రెండు సిస్టమ్ యొక్క కంపారిజన్ ఆర్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఎఫ్ఎం, దాని తర్వాత ఏఎం. ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ అంటే తెలుసు కదా మీకు. ఫ్రీక్వెన్సీ అంటే ఇది నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ అనేది ఫామ్ అవుతాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అదే యాంప్లిట్యూడ్ అంటే ఇది ఇక్కడ తీసుకుంటే యాంప్లిట్యూడ్ అంటే ఏంది? ఇది అంటే దీని యొక్క హైట్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. అనమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో ఫస్ట్ పాయింట్ ద ఈక్వేషన్ ఫర్ ఎఫ్ఎం V = A sin omega ct ప్లస్ ఈ MF sin omega mt. ఇక్కడ వచ్చేసి V = EA 1 + M sin omega mt ఇంటూ sin omega ct. ఇది ఫస్ట్ పాయింట్. దాని యొక్క ఈక్వేషన్స్ అనేది రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎఫ్ఎం అంటేనే మీకు ఏం గుర్తుకొస్తుంది? మనము నార్మల్గా ఎక్కడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు మనం స్పీకర్ అనేది యూజ్ చేస్తాం కదా, దాన్నే ఎఫ్ఎం అంటాం. దానికి ఆపోజిట్ ఏఎం అనుకోండి. ఇప్పుడు ఎఫ్ఎంలో మనకు ద మాడ్యులేషన్ ఇండెక్స్ కెన్ హ్యావ్ వాల్యూ ఎయిదర్ లెస్ 1 ఆర్ మోర్ దాన్ 1. దీని యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే నార్మల్గా మనకు మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంది? దేని యొక్క రేషియో అంటే ఏఎం, యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. దీని యొక్క రేషియోనే మనము మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. ఓకేనా? మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది దేంతో ఇండికేట్ చేస్తామంటే ఎంఏతో ఇండికేట్ చేస్తాం. ఇది ఓకే. ఇది మాడ్యులేషన్ ఇండెక్స్. దీని వాల్యూ వచ్చేసి మనకు ఈ ఎఫ్ఎం సిగ్నల్లో వచ్చేసి మనకు వచ్చేసి ఎఫ్ఎం మాడ్యులేషన్లో <1 అయినా ఉంటుంది, లేకుంటే <1 అయినా ఉంటుంది అనమాట. దాని యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్ ఇక్కడ వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి ఆల్వేస్ బిట్వీన్ 0కి 1కి మిడిల్లోనే దాని వాల్యూ అనేది ఉంటుంది ఏఎం మాడ్యులేషన్లో. నెక్స్ట్ మాడ్యులేషన్ ఇండెక్స్ డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ పెయిర్స్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్. ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది దేని నుంచి వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఉంటాయి కదా, దాని యొక్క సైడ్ బ్యాండ్స్ అనేది ఎన్ని ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 సైడ్ బ్యాండ్స్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 సైడ్ బ్యాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ తీసుకుంటే ఇది వచ్చేసి అప్పర్ సైడ్ బ్యాండ్, ఇది వచ్చేసి లోవర్ సైడ్ బ్యాండ్. ఇది ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 అనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్స్ అండ్ సైడ్ బ్యాండ్స్ vary with the modulation index and can be calculated with the Bessel function. ఈ బెజెల్ ఫంక్షన్ యూజ్ చేసి దాని యొక్క క్యారియర్ అండ్ సైడ్ బ్యాండ్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మనము వేరీ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సైడ్ బ్యాండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ద మాడ్యులేషన్ ఇండెక్స్ అండ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్. ఇక్కడ వచ్చేసి ఈ మాడ్యులేషన్ ఇండెక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి ఎప్పుడైనా లెస్ దాన్ ఉంటుంది అనమాట ఏఎం మాడ్యులేషన్లో. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది కదా, బ్యాండ్ విడ్త్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద మాడ్యులేషన్ ఇండెక్స్. ఇక్కడ వచ్చేసి బ్యాండ్ విడ్త్ అనేది 2 times ఆఫ్ ద హైయెస్ట్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ. బ్యాండ్ విడ్త్ అనేది మనకు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటుంది అనమాట. 2 times ఆఫ్ ద మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ బ్యాండ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ ఎంఏ అంటే మాడ్యులేషన్ ఇండెక్స్కి ఈక్వల్ అనమాట. నెక్స్ట్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్ఎం ఈజ్ నాయిస్ ఇమ్యూనిటీ యాజ్ లిమిటెడ్ స్టేజ్ ఇన్ ఎఫ్ఎం రిసీవర్ క్లిప్స్ ఆఫ్ నాయిస్ సిగ్నల్స్. ఇక్కడ చూసుకుంటే నాయిస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, అక్కడ క్లిప్స్ కూడా చేస్తుంది అనమాట నాయిస్ అనేది. ఇక్కడ వచ్చేసి మోర్ సస్టైనబుల్ టు నాయిస్ అండ్ మోర్ ఎఫెక్టెడ్ బై ద నాయిస్ దాన్ ఎఫ్ఎం. ఇది ఎఫ్ఎంతో పోల్చుకుంటే అదే ఎఫ్ఎంతో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసి మోర్ నాయిస్, ఎక్కువ సౌండ్స్ అనేవి చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఎఫ్ఎం ఈజ్ ఎఫ్ఎంలో వచ్చేసి బ్యాండ్ విడ్త్ వచ్చేసి 200 kHz, ఇక్కడ వచ్చేసి 10 kHz. ఇక్కడ మోర్ కాంప్లెక్స్ ఎక్స్పెన్సివ్ ఫర్ సర్క్యూట్ టు ప్రొడ్యూస్ అండ్ డిమాడ్యులేట్. ఇక్కడ మనము స్పీకర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ తీసుకుంటే అక్కడ లోపల సర్క్యూట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇది మోర్ కాంప్లెక్స్, ఎక్కువ కాస్త కూరుకునేది, అదే అలానే ఎక్కువ మనకు వర్క్ అనేది ఉంటుంది అనమాట.
స్పీకర్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి వెరీ ఈజీ, సింపుల్ ఆపరేషన్, చీప్ కాస్ట్, ఇక్కడ తక్కువ కాస్ట్. దీనికి